హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇంట్లోనే గుంటూరు మిర్చి బజ్జీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మిరపకాయ బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పావు కేజీ ఇలాంటి లావుగా ఉండే బజ్జీ మిరపకాయలను తీసుకోవాలి. వీటిని నీట్గా కడుక్కొని చివర ఉండే తొడిమెల్ని కట్ చేసుకోవాలి. తర్వాత చాక్ తోటి ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి, ఎందుకంటే లోపల వామ్ తోటి స్టఫింగ్ పెట్టుకోవాలి కదా. అదే విధంగా అన్ని మిరపకాయలకి మధ్యలోకి ఘాటు పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను వాము, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. వాము వాడడం వల్ల టేస్టే కాదండి, డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఘాటు పెట్టుకున్న మిరపకాయల్లో మనం కలిపిన వాము శనగపిండి మిశ్రమాన్ని లోపలికి వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వాటన్నిటికీ కూడా ఈ పిండిని అంతటిని లోపల స్టఫ్ చేసుకోవాలి. ఈ మిర్చి బజ్జీ ఒక్కొక్కటి మా ఊర్లో అయితే 10 రూపాయలు చేసి అమ్ముతారండి. అదే మీ ఊర్లో అయితే ఎంతో కింద కామెంట్ చేయండి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలకు కూడా పిండి అంతటిని స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1.5 కప్పుకి పావు కప్పు వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసుకోవడం వల్ల బజ్జీ బాగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే పావు స్పూను పసుపు వేసుకొని పిండినంతటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరి గట్టిగా కలపొద్దండి, బజ్జీలు గట్టిగా వస్తాయి. అలానే లూజ్గా కలిపారంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు పిండి అంతా కారిపోతూ ఉంటుంది, పైన బజ్జీకి పట్టుకోదు. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఇలా వేలు పిండిలో ముంచితే పిండి కిందకి జారిపోకుండా ఉండాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క బజ్జీని తీసి ఇలా పిండిలో డిప్ చేసి పిండి అంతా మిరపకాయకి అంటుకునేలాగా చూసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు మిరపకాయని గిన్నె అంచుకి కొద్దిగా ఎడ్జెస్ పిండిని ఈ విధంగా లాగి ఆయిల్లో వేసుకోవాలి. చూసారుగా, పిండి ఈ విధంగా కలుపుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది. ఒక్క చుక్క కూడా ఆయిల్లో పిండి చుక్క పడకుండా బజ్జీలు వేసుకోవచ్చు. అంతేకాకుండా బజ్జీలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నారంటే బజ్జీలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. బజ్జీలు వేసిన తర్వాత 2 వైపులా రొటేట్ చేసుకుంటూ బజ్జీని మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత బజ్జీలను తీసుకొని పక్కన పెట్టుకొని మరొకసారి మిగిలిన బజ్జీలను కూడా వేసుకొని ఈ బజ్జీలు కూడా 2 వైపులా రొటేట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బజ్జీలను కూడా వేసుకొని మరొక 2 నిమిషాల సేపు బజ్జీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, వీడియోలో చూపిస్తున్న కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా చేశారంటే బజ్జీలు లోపల వరకు కూడా పిండి లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నేను మిగిలిన పిండితో కూడా ఇంకొన్ని బజ్జీలు వేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా చేశారంటే ఇంట్లోనే మనం మిరపకాయ బజ్జీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని బజ్జీల్ని ఆనియన్తో స్టఫ్ చేసుకుందాము. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని అందులోకి పావు స్పూను కారం కలుపుకొని బజ్జీని ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకొని కొద్దిగా ఓపెన్ చేసి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, అలాగే కలిపి పెట్టుకున్న నిమ్మరసం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే మిర్చి బజ్జీ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.